కేంద్ర మంత్రి బండి సంజయ్పై హాట్ కామెంట్స్ చేశారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. రాముడి మీద ప్రమాణం చేసి తన కొడుకు నిర్దోషిగా నిరూపించుకోవాలని బండి సంజయ్ని డిమాండ్ చేశారు. భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేయాలన్నారు. బండి సంజయ్ కుమారుడు తప్పు చేయకపోతే పోలీసుల విచారణకు ఎందుకు సహకరించట్లేదని ప్రశ్నించారు ఐలయ్య. బండి సంజయ్ని వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. చిన్న ఇష్యూకే రాద్ధాంతం చేసి ఈ ప్రజాప్రభుత్వం మీద నిత్యం బురద తల్లి ఆవేశంగా మాట్లాడే బండి సంజయ్ గారు మరి మీ కొడుకు విషయం వచ్చేసరికి ఎందుకు నోరు మెదపడం లేదు? ఒక మైనర్ బాలిక మీద వాళ్ళ సోషల్ మీడియా ద్వారా వాళ్ళదే తప్పు, ఆ మహిళదే తప్పు అని చెప్పి చిత్రీకరించడం ఎంతవరకు సమంజసం? నిత్యం నువ్వు రాముని మీద, దేవిని నమ్మిన పేరుగా రాముని పేరు మీద రాజకీయాలు చేసే బండి సంజయ్ గారు, మరి అదే రాముని సాక్షిగా ఎందుకు నీ కొడుకు నిర్దోషాన్ని నిరూపించుకోలేకపోతున్నావు? ఏ తప్పే చేయకపోతే మరి అదే రాముడి మీద నువ్వు ప్రమాణం చేసి నా కొడుకు నిర్దోషి, నా కొడుకు ఎలాంటి తప్పు చేయాలన్నా కదా. మరి ప్రతిసారి ఏ విషయం వచ్చినా ఇక సికింద్రాబాద్ భాగ్యలక్ష్మి అమ్మవారు అంటావు. మరి అదే భాగ్యలక్ష్మి అమ్మవారు